చూస్తూ ఉన్నాం పరిస్థితి. మీరు చూశారు, 27-28 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మాట్లాడిన తీరును వీరు ఉద్రేకతలు రేకెత్తించి మత విద్వేషాలు రెచ్చగొట్టి కొంత ఓట్లు కొల్లగొట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సీట్లు ఉండింది. ఇక్కడ ఇప్పుడు దాదాపు 18 నుంచి 20 సీట్లు గెలుస్తామని ఆశ ఉంది. అంతిమ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో పెద్దలతో పార్టీ పిఎస్ నాయకులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇంకేలాంటి నిర్ణయం లేదు. మేము ఇప్పుడు ఎంఐఎం మీద మేము పోటీ చేశాం. ఇక్కడ ఎంఐఎం ఇలాకాలో కూడా 5 నుంచి 6 సీట్లు గెలుస్తూ ఉన్నాము. ఎన్నికలు కంప్లీట్ ప్రక్రియ ముగించిన తర్వాత రేపు మా సీనియర్ నాయకులందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అన్నిటికీ రాష్ట్రం మొత్తం మీద అవలంబించాల్సినటువంటి స్ట్రాటజీ మీద రేపు ముఖ్యమంత్రి గారు ఈ నైట్ వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పార్టీ పెద్దలతో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎస్, ఎన్నికల్లో అంతే దూరంగా ఉన్నాము, డెఫినెట్గా అంతే దూరంగా ఉన్నాము. రేపు ఇక్కడ అభివృద్ధి జరగాల కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్గా ఎన్నికవుతే అభివృద్ధికి నా స్వార్థం, నేను ఈ ప్రాంతం వాడిని కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి ఆ దశగా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మొత్తం చేసుకుంటాం. ఆలోచించి తీరుతాం. ఫైనల్ తీర్పు వచ్చాక ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. ప్రజలకి, తెలంగాణ ఓటరు మహాశైలకి శిరస్సు వంచి వందనాలు. డిసెంబర్ 7, 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇస్తున్నటువంటి సంక్షేమం, మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యం వరకు ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో వారు ఇచ్చిన తీర్పు, సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 75% గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బట్టి విక్రమార్క సీనియర్ మంత్రులందరూ సమన్వయంతో, జిల్లా ఇన్ఛార్జీల మంత్రులందరూ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరి యొక్క సమిష్టి కృషితో ఇవాళ మొదటి నుంచి చెప్తున్నట్టుగా దాదాపు 70 నుంచి 75% మున్సిపాలిటీలు కాంగ్రెస్ దాంట్లో దాదాపు 65 నుంచి 70 మున్సిపాలిటీ గెలిచినట్టుగా మాకు సమాచారం. అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలో ఇంత మంచి మ్యాండేట్ ప్రభుత్వ పక్షాన ఇవాళ తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి ధన్యవాదములు.